అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సార్వత్రిక ఎన్నికల ప్రచార వేసవి వేడిని తలపిస్తున్నాయి. ఒకరి మీద ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేస్తూ రాబోయేటువంటి ఎన్నికల్లో అధికారమే ధ్యేయంగా ఇరు పార్టీలు పావులు కలుపుతున్నారు. మనతో మాట్లాడడానికి శ్రీశైలం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుడ్డా రాజశేఖర రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ప్రచారాలు ఎలా కొనసాగుతాయి? ప్రచారాలన్నీ ఉధృతంగా సాగుతూ ఉన్నాయి. గత సంవత్సరం నుంచే మనం శ్రీశైలం నియోజకవర్గంలో ప్రచారం చేస్తూ ఉన్నాం. ఇప్పటికే నియోజకవర్గంలో చాలా గ్రామాలు కవర్ చేసాం. ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది. మా సూపర్ 6 పథకాలు కూడా ప్రజల్లోకి విస్తృతంగా ఇప్పటికే 2-3 దఫాలుగా మేము తీసుకుపోయినాం. ఇప్పుడు కూడా కంటిన్యూగా అంటే నేను కానీ మా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ జనసేన కానీ అందరం బీజేపీ కానీ అందరం కూడా డోర్ ప్రచారం వెళ్ళి బ్రహ్మాండంగా ఈసారి ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. ఈ అరాచక పాలన పోవాలని కూడా చెప్పడం జరుగుతుంది. నా సంకల్పాన్ని అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయి, రాళ్ల దాడులు చేసినా నన్ను అడ్డుకోలేరని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అసలు ఏం సంకల్పం ఉంది కాబట్టి ఆయన కుట్రలు పడిని మేము అడ్డుకోవాలా? సంకల్పం ఏదో చెప్తే మేము కుట్రలు పడిని అడ్డుకున్నామని చెప్పవచ్చు. ముందు ఆ సంకల్పం ఏదో చెప్పాలి కదా. ఆయన చెప్పకుండా మేమేం చెప్తాం చెప్పండి? సంకల్పం ఏదో చెప్పమని చెప్పండి. ప్రజలకి అన్ని రకాల సంక్షేమ పథకాలు అందించాం, డోర్ టు డోర్ తలుపు తట్టి సంక్షేమ పథకాలు ఇచ్చాం, నవరాత్రాలను అడ్డుకునే పరిస్థితి ఉంది. ప్రభుత్వ పథకాలు మళ్ళీ రాకుండా అడ్డుకునేటువంటి పరిస్థితి టీడీపీ తీసుకొస్తుంది. ప్రతిపక్షాలు కుట్రపడుతున్నాయి. దయచేసి మీరు మీడియా వాళ్ళు కాబట్టి నేను ఒక రిక్వెస్ట్ మీతో, ఇప్పుడు మేము డోర్ క్యాన్వాస్ తిరుగుతూ ఉన్నాం, అంటే ప్రచార రథాల్లో ప్రచారాలు చేస్తున్నాం, అవునా? దయచేసి మీరు మాతో తిరగండి, ఒక వారం రోజులు వెళ్దాం, డోర్ ప్రజలను అడుగుదాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న ఎన్ని సంక్షేమ పథకాలు ఎన్ని మీకు అందుతున్నాయి, నవరత్నాల పేర్లు ఎంతమందితో చెప్పిస్తావో చెప్పించండి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ ఇచ్చినాడని మేము కూడా నమ్ముతాం, వాళ్ళు నమ్ముతారు ప్రజలు. ముందు ఆ నవరత్నాల పేర్లు చెప్పించండి. గత సంవత్సరం రోజుల నుంచి నేను మొత్తుకుంటున్న ప్రతి గ్రామంలో ఆ నవరత్నాల పేర్లు చెప్పండి అమ్మా ఒకరన్నా అని. ఏ గ్రామానికి వెళ్ళినా ఏ వార్డుకి వెళ్ళినా నవరత్నాల పేర్లు చెప్పేవాళ్ళు లేరు. ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూడా అడుగుతాను. ఎవరైనా ఉంటారు కదా, మేము మీటింగ్లు పెట్టినప్పుడు ఒకడో ఇద్దరు వచ్చింటారు. నాయన తెలుసు మాకు ఆ ఊర్లో ఎవరు వైఎస్ఆర్ వాళ్ళని, రానైనా నువ్వన్న వచ్చి మైక్ ఇస్తాను తీసుకొని నీ నవరత్నాల పేర్లు టకటక చెప్పునాయన అని చెప్పి వాళ్ళు కూడా చెప్పే పరిస్థితి లేరు. వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలే చెప్పే పరిస్థితి లేరు, నాయకులే చెప్పే పరిస్థితి లేరు. ప్రజలు ఇప్పుడు చెప్పాలి, వాళ్ళకి పుడితే కదా అవన్నీ ఏమన్నా చెప్పుకోవడానికి. ఏ సంక్షేమాలు మేమేం అడ్డం పడలే. నాకు ఒకటి అర్థం కాదు, జగన్మోహన్ రెడ్డి రాకముందు భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ పరిపాలనలు కానీ వీళ్ళు కానీ ఏం లేవా? అంటే పాపం ఈయన పుట్టిన తర్వాత, ఈయన పెరిగిన తర్వాత, ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన సంక్షేమ పథకాలు వస్తున్నాయా? ఈయన నిక్కర్లు కట్టక ముందే, ఈయన పుట్టక ముందే సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఈయన నిక్కర్లు కట్టక ముందే, పుట్టక ముందే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ లేనిది రాష్ట్రం ఇంత వచ్చిందా? ఈయన కొత్తగా వచ్చేస్తున్నాడు పాపం. అసలు సంక్షేమ పథకానికి పుట్టినీళ్ళే తెలుగుదేశం పార్టీ. ఈయన ఎందుకు కొత్తగా నేర్పిస్తాడు? ఏం చేపిస్తాడా చెప్పండి, నాకు ఒక్కటి చెప్పరు. ఆయన పెట్టే 9 నవరత్నాలు నువ్వని చెప్పు, కనీసం ఇప్పుడు మాట్లాడదాం ఇద్దరం, చెప్తా ఒక్కొక్క దానికి ఆన్సర్. నేను ఎక్కడున్నాయనవి ఏమి లేవు. ప్రజల మద్దతుతో మోసం చేసి అధికారంలోకి వచ్చి, అవునా, ఆ రోజు ముద్దులు పెట్టి ఈరోజు భస్మాసుర హస్తం పెట్టి నాశనం చేసేసినాడు. ప్రజలను నాశనం చేసినాడు, రాష్ట్రాన్ని నాశనం చేసినాడు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం మనది, అవునా? ముందే అప్పులతో బయటకు వచ్చినాం. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకుపోయి 4 రూపాయలు సంపాదించి సంక్షేమాన్ని ఖర్చు పెట్టాలి కానీ అప్పులు తీసుకొచ్చి అప్పులేమో 10 లక్షల కోట్లు చేసేవి. ఇన్ని సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఈ ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రభుత్వం, ఏ పార్టీ కూడా ఇంత అప్పులు చేయలే, అవునా? మళ్ళీ వాళ్ళంతా సంక్షేమాలు చేయలేదా? ఇలా తండ్రి గారు సోయాన రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, మళ్ళీ ఆయన చేయలేదా? అభివృద్ధి చేయలేదా? మళ్ళీ అప్పు ఎంత చేసినాడు ఆయన? ఈయనేం సంక్షేమాలు ఇచ్చినాడు? వాళ్ళ తండ్రి గారి కంటే ఎక్కువ ఇచ్చినాడా? చెప్పండి. నవరత్నాల పేర్లు ముందు జగన్మోహన్నే చెప్పమండి, చక్కగా చూద్దాం. వద్దులే వీళ్ళ కార్యకర్తలు అందుద్దు, ఆయనే చెప్పమని. సో ఎలాంటివి లేవు, అవన్నీ డూపు. మీకు ఇంకోటి నిజం చెప్తున్నా, ఇదంతా జగన్మాయ. ఈరోజు రాష్ట్రంలో 10 లక్షల కోట్లు అప్పయింది. ఇదేమి నేను ఊకే విమర్శించేది కాదు, కాగిస్తుంది ఇవన్నీ లెక్కచారాలను, నీకు ఇస్తుంది నాకు ఇస్తుంది. సో వాళ్ళు తేల్చిన లెక్కలే మేము చెప్తుండేది కూడా. సో ఈరోజు 10 లక్షల కోట్లు అప్పు చేసినావు, ఎక్కడ అభివృద్ధి ఉంది? నా నియోజకవర్గమే చూడండి, ఎక్కడ వద్దులే, నాకు రాష్ట్రం అంతా వద్దు, నా నియోజకవర్గమే శ్రీశైలం నియోజకవర్గమే, ఈ నంద్యాల జిల్లాలో. నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు సిద్ధాపురం జిల్లా పూర్తి చేశాను. అక్కడ డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ పెండింగ్ ఉండింది, అవునా? అంటే పిల్ల కాలువలు, ప్రతి పొలంలో చిన్న కాలువలు పోతుంటే అక్కడి నుంచి నీళ్లు పారించుకుంటారు. ఆ రోజు అది 10-12 కోట్ల రూపాయలు వాల్యూ. మళ్ళీ ఈరోజు కన్నా పూర్తి చేసినారా? చేయలేదే. అట్లే ఒక 5-6 గ్రామాల సిద్ధాపురం నుంచి ఒక 5,000 ఎకరాలకు సపరేట్ ఒక స్లూయిస్ పెట్టించేసి దాని ద్వారా నీళ్ళు ఇవ్వచ్చు, అది చేయలేదే. అది ఒక 15-16 కోట్లు ఆ రోజు.
ఇక్కడ ఆత్మకూరు మున్సిపాలిటీ 120 కోట్ల రూపాయలు తీసుకొచ్చేసి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ నేను ఊక తీసుకురావడం కాదు, శాంక్షన్ చేయించేసి టెండర్లు పూర్తి చేయించి పనులు కూడా మొదలుపెట్టించినాము. నా టైంలో పనులు కూడా మొదలుపెట్టినాను, మళ్ళీ అది పూర్తి చేయలేదు. ఇప్పుడు ఇంకేం చెప్పాలి నువ్వు? అభివృద్ధి అప్పేమో 10 లక్షల కోట్లు అయింది, అభివృద్ధి ఎక్కడ ఉంది? ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే మరోసారి గెలిపించండి, నేను శ్రీశైలం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తా అంటున్నారు. నానా అభివృద్ధి కాదు, జనం నమస్కారం పెడుతున్నారు. ఈయన జనాన్ని దోసుకున్నారు, అందరూ అయిపోయింది. ఇప్పుడు డ్రగ్స్ వ్యాపారం వచ్చింది, అన్నీ వచ్చినాయి, ఫ్లాట్ వ్యాపారం అవి రెగ్యులర్గా చేస్తూనే ఉంటారు. శ్రీశైలం దేవస్థానం కూడా విడిచిపెట్టాలని దరిద్రులు. ఇందాక నేను చెప్పినది నిజం, వాస్తవం. కావాలంటే మీరు పోయి తీసుకోండి, ఎవిడెన్స్ సహా మీకు కూడా దొరుకుతాయి. దాదాపు 1700-1800 మంది 4th క్లాస్ ఎంప్లాయీస్ పనిచేసే వాళ్ళు ఉంటే వాళ్ళకు దేవస్థానం సక్రమమైన ఏదైతే ఎంప్లాయ్మెంట్ యాక్ట్ ప్రకారం వాళ్ళకి పేమెంట్ చేస్తూ ఉంటే కార్తికేయ ఏజెన్సీ అని చెప్పేసి వాళ్ళ కొడుకు పేరు ఒక కంపెనీ పెట్టేసి ఏ కంపెనీ ఏ ఏజెన్సీని లేకుండా చేసేసి అక్కడ అందరినీ బెదిరించేసి వీళ్ళు ఒక్కరే పెట్టుకొని దేవస్థానం డబ్బు, భక్తులు ఇచ్చే డబ్బునంతా దోచుకుంటా ఉన్నారు. ఎవరైతే కష్టపడి ఆడ పనిచేస్తూ ఉన్నారో వాళ్ళకి దేవస్థానం పేమెంట్ చేసి వాళ్లకు ఒక కంపెనీ అంటే ఒక కమిషన్ ఉంటుంది, కమిషన్ వరకు తీసుకోవాలి. ఈరోజు దోచేస్తున్నారు. దోచేసేసి 18,000 రూపాయలు దేవస్థానం పే చేస్తూ ఉంటే ఈరోజు వాళ్ళు ఇస్తూ ఉండేది 10,000. అది కూడా 6 నెలలకో 8 నెలలకో ఒకసారి జీతాలు. అంటే ఈ డబ్బాలో తీసుకుని వాళ్ళు పెట్టుబడులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం. వానికి ఎప్పుడో బుద్ధి ఉన్నప్పుడు వీళ్ళకి జీతాలు ఇస్తాడు. గట్టిగా జీతం ఏమని అడిగితే నీ ఉద్యోగం పోతుంది. వాళ్ళంతా టెంపరీ కదా, వాళ్ళేం పర్మనెంట్ ఎంప్లాయీస్ కాదు, టెంపరీ ఎంప్లాయీస్. ఎవడన్నా గట్టిగా జీతం అడిగేదానికి కూడా వాడు కష్టపడి పని చేస్తే జీతం అడిగేదానికి కూడా హక్కు లేదు వీళ్ళ దగ్గర. ఈయనేం అభివృద్ధి చేస్తాడు? నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు రింగ్ రోడ్ నువ్వు కూడా పోయి చూసినావు, తమ్ముడు పోయి చూసి రాపో. 70-80 కోట్లు పెట్టి రింగ్ రోడ్ వేసినాం, చుట్టూ లోపల ప్రతి ఇంటర్నల్ రోడ్లు వేసినాం మేము ఉన్నప్పుడు. డ్రైన్ సిస్టమ్ పూర్తి చేసినాం, మాడ వీధులు పూర్తి చేసినాం. దేవస్థానం ఈరోజు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. ఇంకా అభివృద్ధి చేయాలని ఎన్నో ప్రణాళికలు పెట్టుకున్నాం. ప్రజలు పాపం ఒకసారి మాయలో పడి, జగన్ మాయలో పడి మోసపోయినారు. అన్ని అభివృద్ధి పనులన్నీ ఆగిపోయినాయి. సో ఏం చేస్తున్నారు వీళ్ళు? ఈయన మళ్ళీ ఒకసారి గెలిపించి అభివృద్ధి చేస్తాడు. ఇంకా అందరినీ ఊర్లు ఇడిపిస్తారు వీళ్ళు. అదే లాస్ట్కి మిగిలినది. వీళ్ళు ఊర్లు ఇడిపించి జగన్మోహన్ రెడ్డి ఈయన చేయబోయేది యుద్ధాపురం కింద ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం నీళ్ళు ఇచ్చినారా? రైతులకు సాగునీరు ఇచ్చినారా? వెలుగోడు రిజర్వాయర్లో నీళ్లు పెట్టుకొని టయానికి రిజర్వాయర్ నింపాల్సి, అది 3 సార్లు నింపాలి. అది 0.65 టీఎంసీ కెపాసిటీ. 3 సార్లు నింపితే టీఎంసీ కెపాసిటీ వస్తుంది, అవునా? టీఎంసీ పైన వస్తుంది. దాంతో రబీలో నీళ్ళు ఇవ్వాలి, ఖరీఫ్లో కాదు. యాక్చువల్గా దాని కాన్సెప్టే ఖరీఫ్లో వర్షాలకు పంటలు పండుతాయి, రబీ వచ్చేసరికి ఇవ్వాలి. వర్షాలు పడకపోయినా కూడా శ్రీశైలం రిజర్వాయర్లో నీళ్ళు వస్తే వెలుగోడుకు నీళ్ళు వస్తాయి. వెలుగోడు తద్వారా వెలుగోడు నుంచి లిఫ్ట్ పెడితే ఒక కారు కన్నా ఒక పంట కన్నా నీళ్ళు ఇవ్వచ్చు అని ఆ కాన్సెప్ట్లో తయారు చేసాం దాన్ని. మళ్ళీ ఎక్కడ ఉన్నాయి ఈ సంవత్సరం నీళ్ళు? రైతులేమో పంటలు వేసుకోమని చెప్పినారు, పంటలు వేసుకున్నాక నీళ్ళు లేవు. నీళ్ళు రిజర్వాయర్లో పెట్టుకొని కూడా రిజర్వాయర్ నింపలేదంటే అర్థం ఏముంది? కరెక్ట్ దానికి సరిపోయిన స్టోరేజ్ ఎప్పుడు వెలుగోట్లో ఉండాలి కదా. సో అక్కడ 8 టీఎంసీలు నీళ్ళు ఉంటేనే ఈ రిజర్వాయర్కి ఎప్పుడు నీళ్ళు తెచ్చుకోండి. ఈ చదువు అంతా రాదు వాళ్ళకు, ఈ చదువు ఏం తెలియదు వాళ్ళకు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చెప్పి బాగా చేస్తారు. ఈ ప్రాంతం అంతా చెడిపోతే ఆ రోజు ఈ రిజర్వాయర్ మేము పూర్తి చేయకముందు ₹1,00,000 ఎకరా, ఈరోజు 15 నుంచి 20 లక్షలు ఎకరా. రైతు ఎంత బాగుపడినాడు? ఇప్పుడు మళ్ళీ రైతు బికారి అయితే, నీళ్లు లేకుండా పంటలు వేసుకుని వాడు బికారి అయితే మళ్ళీ ఆ భూములల్లో ₹1,00,000 కొని ఇటు ఫ్లాట్ వ్యాపారం వేస్తాడు. దీనికి పనికి వస్తారు వీళ్ళు. రైతులకు ఉపయోగపడే పని రాదు. రైతు కూలీలు ఇక్కడ నుంచి ఈ మండలం నుంచి ఎక్కడెక్కడో పోయి తెల్లవారుజామున 2 గంటలకు లేచి వాళ్ళు పోయి పనులు చేసుకోవాలి. ఆ కష్టాలు ఉండకూడదని ఈ ప్రాంతంలోనే నీళ్లు జరగాలి, నీళ్లు ఉండాలి, రైతులకు రైతు కూలీలకు ఉండాలని కష్టపడి మేము పనులు చేస్తే ఈయన ఇవన్నీ మేమే చేసామని చెప్పుకుంటాడు. ఈ దరిద్రుడు మళ్ళా ఏం చేసినాడు ఆయన చేసినాడు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చేసినట్టు ఇవన్నీ కార్యక్రమాలు ఇప్పుడు ఏం చేసినారు చెప్పండి. నేను ఇందాక చెప్పాడు ఆ వరదరాజ స్వామి ప్రాజెక్టు, అది వేయకుంటే మళ్ళీ ఓట్లు అడగలన్నాడు. పూర్తి చేయకుంటే ఇంత గంప మన్ను కూడా వేయలే అక్కడ. రైతులకు పొలాలకు రస్తాలు కూడా వేయించినాం మేము, ఆయకట్టు రోడ్లు. అవి ఇప్పుడు ఈరోజు మట్టి రోడ్లు. అవి ఎక్కడైనా గుంత పడితే గంప మన్ను వేసినారు దాని మీద. ఏందా వీళ్ళు చేసే అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, శూన్యం. వాళ్ళ వ్యాపారాలు ఇప్పుడు ఆత్మకూరు చూద్దురా, చుట్టుపక్కన ఆయన అనుచరులు ఎంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. అవి మాత్రం ₹1,00,000 ఉన్న భూమి ఈరోజు 4 కోట్లు పలుకుతుంది. వ్యాపారం చేసుకోవడం, అవునా? ఈయనే కొంటాడు, వీళ్ళకే అమ్ముతాడు. మా ప్రజలు పాపం తిక్కుల మాదిరి వాళ్ళ దగ్గరే కొంటారు. మళ్ళీ ఇటువంటివి తప్ప వేరేది ఏం లేదు. అంటే బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంది, మైనార్టీలకు రక్షణ లేకుండా పోతుంది అని ప్రధానంగా ప్రతిపక్షం అధికార పార్టీ విమర్శించేటప్పుడు దీని ఎట్లా చూడండి? ఇప్పుడు బుద్ధి లేని మాటలు ఇవన్నీ. పోయినసారి కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏతోనే ఉంది, అవునా? 2014లో కూడా ఎన్డీఏతోనే కలిసి పోటీ చేసింది, గెలిచింది. గెలిచిన తర్వాత అనేక పథకాలు మైనార్టీలకు ఏర్పాటు చేసింది. ఆ రోజు ఎన్డీఏతో లేమా? మరి ఆ రోజే కదా దుల్హన్ పథకం పెట్టినాం.
ఆ రోజే కదా మైనార్టీ సంక్షేమంకి డబ్బులు ఇచ్చినాం, ఆ రోజే కదా మైనార్టీ కార్పొరేషన్కి డబ్బులు ఇచ్చినాం, ఆ రోజే కదా మోజంలకు ఇమాములకు డబ్బులు జీతాలు ఇచ్చినాం. ఆ రోజు బీజేపీ లేదా? మళ్ళీ అప్పుడే కదా ఇన్ని షాదీఖానాలకు డబ్బులు ఇచ్చినాం, మరి అప్పుడే కదా మసీదుల మరమ్మతులకు డబ్బులు ఇచ్చినాం, అప్పుడే కదా విదేశీ విద్య విధానంతో మైనార్టీ పిల్లలు చదువుకున్నారు. అలాగే అప్పుడు బీజేపీ లేదా? బీజేపీ విమర్శలు జగన్మోహన్ రెడ్డి ఇదే జగన్మాయ అని చెప్తున్నా కదా. ఇప్పుడు తనకు అనుకూలంగా ఉంటే పర్వాలేదు, లేకుంటే ఏదానైనా తిప్పేస్తాడు, గంటకు ప్లేట్ తిప్పుతాడు. నిన్న గులకరాయితో కొట్టించుకున్నాడు, అంతకుముందు కోడికత్తితో కొప్పించుకున్నాడు. అవునా? నిన్న గులకరాయితో కొట్టించుకున్నాడు. పక్కనే ఉంటాడు, వాడే ఇసిరింటాడు, ఒక దెబ్బ తగిలింది, పొరపాటున కన్ను పోలే అని చెప్తున్నాడు. పాపం బీదాడుపులు అడుస్తాడు. ఇప్పుడు ఎవడు పట్టించుకోవడంలే. అప్పుడంటే పాపం వాళ్ళ ఆయన రాజశేఖర రెడ్డి కుమారుడైనా రాజశేఖర రెడ్డి గారు 4 మంచి పనులు చేసినాడు, మేము కూడా ఒప్పుకుంటున్నాం. సో ఈయన కూడా అట్లా చేస్తాడేమో పాపం. అందరు పట్టుకుంటున్నాడు, ముద్దులు పెట్టుకుంటున్నాడు. పాపం పిల్లోడు నడుస్తున్నాడు, కాళ్ళు బొబ్బలు పోయినాయి, చిన్న పిల్లోడమ్మ అన్యాయం చేసినారు, జైల్లో పెట్టినారు, ఇవన్నీ చెప్పుకున్నాడు కదా బా. అప్పుడు అమ్మ తిరిగా, అక్క తిరిగా, చెల్లి తిరిగా. ఇప్పుడు ఎవరు తిరుగుతారు చెప్పు? ఇప్పుడు ఎవరు తిరుగుతారు? అందరు తిరుగుతారు. ఆ రోజు అమ్మ తిరిగింది, అక్క తిరిగింది, చెల్లెలు తిరిగింది, అందరు తిరిగి. ఇప్పుడు ఏడుంటారు వాళ్ళు? తల్లికి చెల్లికే చేయలేడు, నీకు నాకేం చేస్తాడా జగన్మోహన్ రెడ్డి? ఇవన్నీ సృష్టించడం. సొంతం చిన్నాయను చంపినోడు ఎవడో ఉన్నాడు భూమి మీద? ఎవడో ఉన్నాడేమా? చిన్నాయను అమ్మను నాయను చంపుకుంటామా? అక్కలను చెల్లెలను చంపుకుంటామా? ఇటువంటి దుర్మార్గుడు ఇప్పుడు ఇంకేమేం చెప్తాడు ఆయన? గులకరాయి తీసుకొని కొట్టుకొని అబ్బా పగిలిపా, ఇంకా చూడు నన్ను చంపేస్తారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఏం పని ఆయన? నేను గాడిద తప్పి గల్లు పోయినట్టు ఉంటుంది. మాకు అవసరమా? నీ జోలికి రావాల్సిన అవసరం లేదు. ప్రజలే నీకు బుద్ధి చెప్తారు. మాకేం పనింది? దుర్మార్గంగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద వచ్చి రౌడీలు, మీ రౌడీలంతా వచ్చి అటాక్ చేస్తే నువ్వా రౌడీ మేమా? ఎప్పుడైనా ఉందా చరిత్రలో? భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇట్లా ప్రతిపక్ష పార్టీల మీదకి పోయి ఆఫీసుల మీద పోయి దాడులు చేసినాక ఏమాడేమైనా అనివార్య కార్యక్రమాలు లేకపోతే అసాంఘిక కార్యక్రమాలు ఏమైనా జరుగుతున్నాయి? దాడి అట్లా చేయాలంటే యంత్రాంగం ఉంది, వాళ్ళు వస్తారు. నువ్వేంది నీ కార్యకర్తలు, నీ ఎమ్మెల్యేలు, నీ మంత్రులు వచ్చి దాడి చేస్తే నువ్వు ఎవడా దుర్మార్గుడిడా? సో బీజేపీ కలిసినా కూడా మైనార్టీలకు వచ్చే నష్టం ఏం లేదు. తెలుగుదేశం పార్టీలోనే వాళ్ళకి మేలు జరిగింది. వచ్చే ఎన్నికల్లో మీ విజయం కోసం ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్తాం? ప్రణాళికలు కొన్ని చెప్పగలం, కొన్ని చెప్పలేం కదా. ప్రణాళిక ఎట్లా చెప్తాం మేము బయటికి? మా ప్రణాళికలు మాకుంటాయి. వాస్తవంగా ఏ ప్రణాళిక అవసరం లేకుండానే ప్రజలే ఒక ప్రణాళిక పెట్టుకున్నారు. ఇప్పుడు వీళ్ళని ఇంటికి పంపించే ప్రణాళిక. అంతగా తప్ప ఇది స్టాండర్డ్గా ఉంది. ఇప్పుడు ఈసారి ఇంకా ఎవరిని పలకరించినా ఇంకా ఏం లేదు, వాళ్ళే ప్రణాళిక సిద్ధం చేసేసుకున్నారు. మేము పోయి ఓట్లు అడుక్కోవడమే. ఇప్పుడు నమస్కారం పెట్టి అమ్మ తయారు చేయండి తల్లి, మంచి ప్రభుత్వం తెచ్చుకోండి, గెలిచేది మీరు, మేం కాదు. అవునా? ఎవరు ఇప్పుడు ఓడిపోయినారు, పోయినసారి ఓడిపోయినారు, పొరపాటు చేసుకొని ఏది అయ్యో పాపం అనుకొని ఇప్పుడు మీరే గెలవండి అని చెప్తున్నాం. ఇప్పుడు ప్రజలే గెలవాలి. ఫైనల్గా మీ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? గతంలో ఏదైతే చేసినామో మంచి పనులు, ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్నామో కొన్ని అసంపూర్తిగా ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు చేయలే. సో అవన్నీ పూర్తి చేస్తాం. వీళ్ళు దుర్మార్గులు చేసినది ఏంటంటే గతంలో అంటే తెలుగుదేశం పార్టీ అధికారులు మా తండ్రి గారు కానీ మా అన్న సీతారామరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ నేను ఉన్నప్పుడు కానీ తీసుకొచ్చిన మంచి పనులు పట్టాల విషయంలో కానీ ఇంకోటి కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక ఎక్కడ కూడా ఒక సెంటు భూమి కొనలా ఈ నియోజకవర్గాలు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు మేము ఉన్నప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు ఇచ్చిన భూములల్లా గతంలో నీకు పట్టా ఇచ్చింటే నీది క్యాన్సిల్ చేసి ఇంకొకరికి ఇవ్వడం, వాళ్ళది క్యాన్సిల్ చేసి ఇంకొకరికి చేయడం, ఇట్లా చేసి మళ్ళీ జగనన్న కాలనీ అంట. పాపం ఎక్కడ సెంట భూమి కొనలేదు కానీ మళ్ళీ దానికి జగనన్న కాలనీ. అవునా? ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఇచ్చినాం, చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఇచ్చినాము. వాళ్ళు కట్టుకోలేని కొంతమంది పాపం పేదవాళ్ళు ఉంటారు, పట్టాలు ఉన్నారు, చాలామంది ఇల్లులు కట్టుకున్నారు. కట్టుకోలేని వాళ్ళ వల్ల కూడా తీసేసి క్యాన్సిల్ మేము ఎప్పుడు చేయలే. ఈ దుర్మార్గులు రోజు చేసినారు. అవన్నీ కూడా రేపు నిలబెడతాం. అవసరం వస్తే రేపు ఇంకా భూమి తీసుకుంటాం, ప్రభుత్వం తరఫున తీసుకొని లేని వాళ్ళకు ఇంకా స్థలాలు లేని వాళ్ళకు కూడా స్థలాలు ఇస్తాం. మేము ఉన్నప్పుడు మైనార్టీ కాలనీ ఇచ్చాం, అవి కూడా క్యాన్సిల్ చేసినారు. అంత వాళ్ళ అనుచర వర్గానికి మీరు ఒకసారి చూడండి. ఇప్పుడు ఆ జగనన్న కాలనీలని మేము ఇచ్చే స్థలాల్లోనే ఇల్లు కట్టినారు కదా. పోయి బీదవాడికి ఎంతో ఇల్లు ఉంటుందా? నువ్వు ఇచ్చే 1,80,000. అవునా? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2,75,000 మున్సిపాలిటీలో ఇచ్చినాం, 2 లక్షల రూపాయలు గ్రామీణ ప్రాంతాలు ఇచ్చినాం, ఎస్సీ ఎస్టీలకు 2.5 లక్షలు ఇచ్చినాం. ఎప్పుడు ఇది? 8 years బ్యాక్. అంటే ఈ రోజుతో క్యాలిక్యులేట్ చేస్తే 8 సంవత్సరాల కిందట మేము 2.5 లక్షలు ఇచ్చినాం. ఈ మహానుభావుడు ఇస్తున్నది ఎంత ఈరోజు? 1,80,000. ఇసుక రాదీలకు ఈయన పెట్టిన ఇసుక ధరలతో ఆ ఇసుక మాఫియాతో వాడు ఇల్లు కట్టుక నీకు ఇసుక రాదు. ఇంకా సిమెంట్ ఎప్పుడు రావాలా, స్టీల్ ఎప్పుడు రావాలా, గౌండ ఎప్పుడు రావాలా, ప్లంబర్ ఎప్పుడు రావాలా, కార్పెంటర్ ఎప్పుడు రావాలి, ఎప్పుడు వస్తారు ఇళ్ళ వాళ్ళంతా కూడా వాళ్ళ బతుకులలో నాశనం చేసి. సో ఇవన్నీ స్ట్రీమ్ లైన్ చేస్తాం. అవసరం ఉంటే తీసుకొస్తాం. మైనార్టీలకు ముఖ్యంగా ప్రధానంగా ఒక హామీ ఇచ్చినాం, కబ్రిస్తానికి వాళ్ళకి స్థలం లేదు ఆత్మగులు, అది కూడా ఇప్పిస్తాం. ఈసారి ప్రభుత్వం నుంచి కొంటాం, మైనార్టీలకు ఏర్పాటు చేస్తాం. అసంపూర్తిగా ఏదైతే ఆ రోజు నేను 2,20,00,000 పెట్టి ఆత్మగుల్లో షాదీఖానా తీసుకొచ్చాను. రాష్ట్రంలో ఎక్కడ వేయలేదు మన నియోజకవర్గాన్ని, ఎందుకంటే అత్యధిక మైనార్టీలు ఉన్నారు.
బీదవాళ్ళు ఉండాలని 2,20,00,000 తీసుకొస్తే మహానుభావుడు రేకులు వేసి పెట్టినాడు. ఒక బాత్రూమ్ లేదు, ఒక నీళ్ళ పైపు లేదు, అవునా, వంటగది లేదు, ఫ్లోరింగ్ సరిగ్గా లేదు, ఫ్యాన్లు లేవు, కరెంటు స్విచ్లు లేవు, షాదీఖానా తయారైందని ఓపెన్ చేసినాడు. ఎట్లా పెళ్లి చేసుకోవాలి దాంట్లో? ఇవన్నీ ఎలక్షన్ డ్రామా. సో ఇవన్నీ ఏదైతే ఇందాక చెప్పి అసంపూర్తిగా మేము తీసుకొచ్చినవి ప్రజల కోసం తీసుకొచ్చేవన్నీ కూడా పూర్తి చేస్తాం. దాంతోపాటు సూపర్ 6 పథకాలు ఇస్తాం. అడిషనల్గా రైతాంగానికి కానీ ఏదైతే మేము ప్రధానంగా ఇప్పుడు హామీలు ఇస్తున్నామో ఇంకా మిగిలిపోయినటివి సీతాపురం కింద ఉన్న ఆయకట్టు కింద అన్ని స్ట్రీమ్లైన్ చేయడం, డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ స్ట్రీమ్లైన్ చేయడం, వరదరాజన స్వామి ప్రాజెక్టుకి శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి నీళ్లు తీసుకురావడం కానివ్వండి, సీతాపురం కింద అడిషనల్ ఆయకట్టు కానీ, తెలుగంగ కింద ఉన్న రైతాంగానికి అంతా 2 కార్లకు నీళ్ళు ఇవ్వడం కానీ, గతంలో ప్రతిసారి 2 కార్లకు నీళ్ళు ఇచ్చినాం. ఇప్పుడు ఎడారిలాగా కనిపిస్తూ ఉంది. ఆ రోజు నేను ఎమ్మెల్యే కూడా 300 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన దానికి 0 to 18 కిలోమీటర్స్ లైనింగ్ లేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారితో కొట్లాడి తీసుకొచ్చిన. పాత ప్రాజెక్టులకు డబ్బులు అంత డబ్బు ఇవ్వాలంటే ఇయ్యరు ఏ ప్రభుత్వం కూడా. కొత్త ప్రాజెక్టుకి ఇస్తే పేరు వస్తుంది ప్రభుత్వానికి, పాత దానికి ఇస్తే ఏమొస్తుంది? అయినా అది అవసరం కాబట్టి రిక్వైర్ కాబట్టి తీసుకొస్తే దుర్మార్గులు ఆ రోజు మా మీద ప్రచారం చేసి దుష్ప్రచారం ఓట్లేసు మళ్ళీ ఆ టెండర్లు క్యాన్సిల్ చేయించేసి వాళ్ళ మనుషులకు టెండర్లు ఇప్పించుకున్నారు. ఈ రోజు కూడా పని పూర్తి చేయలే. ఆయన అంతో ఇంత ఆ కాంట్రాక్టర్ పనిచేసి వానికి బిల్లులు ఇవ్వలే. ఇప్పటికి పూర్తి కాక రైతులు ఎండిపోతూ ఉన్నారు. ఏందబ్బా వీళ్ళ గవర్నమెంట్లో బాగుండేది? రైతు భరోసా కేంద్రానికి పోతే ఒక్క ఎరువు మూట దొరకదు, ఒక్క ఫెర్టిలైజర్ దొరకదు. ఏంది వీళ్ళు బాగుండేది? వీళ్ళ దాంట్లో ప్రజలకంతా అర్థమైంది. ఇన్ని సంవత్సరాలు ఆ వాలంటీర్లను పోలీసులను అడ్డం పెట్టుకొని జనాన్ని భయపించినారు. ఇప్పుడు ఎవడేం భయపడడం లే. నోటిఫికేషన్ వస్తేనే ఇప్పుడు మా శ్రీశైలం నియోజకవర్గం మీరే గమనించండి, అత్యధికంగా వైఎస్ఆర్ పార్టీ నుంచి చేరికలు ఉన్నాయి. 50 సంవత్సరాల నుంచి మాతో నడవని వాళ్ళు కూడా ఈరోజు వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. అటువంటి కుటుంబాలు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి వచ్చినాయంటే అర్థమేమి? సో విసిగిపోయినారు. ఈ దరిద్రుడు, ఈ పరిపాలన, దరిద్ర పరిపాలన. చక్రపాణి ఉండకూడదు, జగన్మోహన్ ఉండకూడదు. రాష్ట్రంలో వాళ్ళు 175 కాదు కదా, 5 ముందు 1 తర్వాత 5 వస్తాయి. ఇంకా మధ్యన ఏముండదు నాకు తెలిసి అంతే ఉంటాయి. ఈసారి జగన్మోహన్ రెడ్డి కూడా పులివెందులో గెలవడం కష్టమే. అది దయచేసి గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. బుడ్డా రాజశేఖర రెడ్డి కూడా చెప్తున్నారు, గత ప్రభుత్వంలో ప్రారంభించినటువంటి పనులు ఈ ప్రభుత్వం వచ్చాక ఆగిపోయినటువంటి పనులు మరి పూర్తి జరగాలి అంటే టీడీపీ ప్రభుత్వం అధికారులకు రావాలి, అందుకోసం ప్రజలు ముందుకు రావాలంటున్నారు. అయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి నీరు అందించడానికి తాగు సాగునీరు అందించడానికి ప్రాజెక్టులు పూర్తి చేస్తామంటున్నారు బుడ్డా రాజశేఖర రెడ్డి. వీడియో జల్లి చంద్రశేఖర్తో హుసేన్, RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.